హలో వ్యూవర్స్, నమస్కారం అండి. వెల్కమ్ టు మై ఛానల్ క్లాసీ అటైర్. ఈరోజు అండి మన క్లాస్లో భాగంగా ఇలా బెల్ట్ పెట్టేసుకొని నడుముకి ఇలా ప్లీట్స్ పెట్టుకునేసి ఈ విధంగా రింగ్స్ యూస్ చేసుకునేసి ఈ బౌ పెట్టుకునేసి హై ఎండ్లో స్కర్టు కుట్టబోతున్నామండి. ఇక్కడ మీరు చూడవచ్చు, ఇది నడుమండి. ఈ నడుము బ్యాక్ వెళ్ళిపోతున్నాను. ఇక్కడ చూడండి, ఇక్కడంతా హై అండి, స్కర్టు ఈ విధంగా వస్తుంది. ఈ కింది సైడు ఇక్కడంతా లో అండి. ఇలా స్కర్టు కట్ చేసుకొని స్టిచ్ చేసుకోబోతున్నాము. దీనికోసం నేను ఈ క్లాత్ 2 మీటర్స్ తీసుకున్నానండి. దీన్ని మామూలుగా మనం డ్రెస్కి మడుచుకున్నట్టే మడిచేసుకుంటామండి. ఫోల్డింగ్ మన సైడ్ పెట్టుకుంటాము, ఆపోజిట్ ఎడ్జెస్ పెట్టుకుంటాము. కొలత వచ్చి 32 ఇంచెస్ అండి. నడుము 30 ఇంచెస్, ఫ్రంట్ హైకి 23 ఇంచెస్ ఉందండి. బ్యాక్ రెండు ఒక్కలాగే తీసుకోవాలండి. తీసుకోవడం పీసు 32 ఇంచెస్ మనకు కావాలంటే పైన ఒక 1/2 ఇంచి మనకి బెల్ట్కి అటాచ్మెంట్కి పోతుందండి. కింద ఒక కనీసం అంటే ఒక 1 ఇంచి మనకి మడుచుకునేదానికి కావాలి. కాబట్టి 33.5 తీసుకుంటున్నానండి. ఫ్రంట్ సైడు 23 ఇంచెస్ కావాలండి. 23 ఒక 1.5 అండి. 24.5 మార్కింగు పెట్టేసుకున్నాము. అలాగే బ్యాక్ సైడ్ మనకి 32 ఇంచెస్ అండి. దీనికి కూడా మనము ఇక్కడ మార్కింగు 32 ఇంచెస్కి వేసుకున్నాము. అంటే ఈ మార్కింగ్ని దీనికి మిడిల్లో అండి ఇక్కడికి పెట్టేసుకున్నాము మార్కు. దీన్ని ఇలా కలిపేసామండి. అలాగే పొరలో ఫ్రంట్కి వస్తుందండి, ఇది బ్యాక్ వస్తుంది. ఇక దీన్ని ఇక్కడ నుంచి తీసేసి ఈ బ్యాక్ సైడు ఇక్కడ నుంచి అంటే ఒక 6-7 ఇంచెస్ నుంచి అండి ఇలా మార్క్ పెట్టుకుంటూ ఇలా కట్ చేసేస్తున్నామండి. ఫ్రంట్ పీసు మనం మార్క్ వేసుకున్న దగ్గరికి కట్ చేసేస్తున్నామండి. మనం పెట్టుకున్న పొడవు దగ్గరికి కట్ చేసేసుకుంటున్నాము. దీనికి సెంటర్ పెట్టేసామండి. పైన ఇలాగ వస్తుందండి కటింగు. బ్యాక్ సైడు ఇలాగే ముడతలు వచ్చి ఇలా సైడు హైకి వెళ్తుందండి. ఇక్కడ ఇది పైకి వెళ్ళిపోతుంది. ఇక బెల్ట్ కండి మనకి 30 ఇంచెస్ బెల్ట్ కావాలండి. థర్టీ ఇంచెస్ అంటే మనము కనీసము 32 ఇంచెస్ అలా పెట్టేసుకోవాలి. ఎందుకు 16 తీసుకుంటున్నామండి. 2 ఇంచెస్ ఎక్స్ట్రా వస్తుంది. అప్పుడు నుంచి కుట్టుకునేదానికి తీసుకుంటున్నామండి. అందుకు $17 పెట్టుకున్నాము. అయితే ఇక్కడ మనకి 15 ఇంచుల వరకే రావాలండి. ఒక 2 ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టుకుంటున్నాము. మనకి పట్టీ వచ్చేసి ఒక
1.25 ఇంచు ఉంటే చాలండి. 2.5 మనకి పట్టీకి వెళ్ళిపోతుంది. ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా అండి మార్జిను. అప్పుడు 3.5 పెట్టుకోవాలి. ఇది నడుం పట్టీకండి. నడుం పట్టీకి క్యాన్వాస్ తీసుకున్నామండి. దీన్ని ఇక్కడ ఒక సైడు పేస్ట్ చేసేద్దామండి. ఇది క్యాన్వాసు ఇలా క్లాత్కి మనం కట్ చేసుకున్న క్లాత్కి స్టిక్ చేసి పెట్టుకున్నామండి. ఇది ఫ్రంట్ పీసు, బ్యాక్ పీసు. ఇవి ఒక సైడు జాయింట్ చేసేద్దామండి. ఇటు సైడు ఇలా మర్చి వేసేస్తున్నాము. ఈ సైడ్ ఓపెన్ కూడా ఇలా వేద్దామండి. పెట్టేసు ఈ సైడ్స్ కుట్టేసుకున్నాకండి ఓపెన్కి ఇలా పెద్ద ప్లీట్స్ పెట్టుకుంటున్నామండి. ఇలాగా మనకి నడుం చూసుకుంటున్నామండి. మనకు కావాల్సిన నడుము వచ్చేసింది. ఇంకా దీనికి బెల్ట్ వేసేద్దామండి. దీన్ని ఇలా ఫోల్డ్ చేసుకుంటున్నాము. ఒక సైడు ఫోల్డ్ కుట్టేసుకుంటున్నామండి. ఇలా పెట్టేసుకునేసి మొత్తము కుట్టుకుంటూ వచ్చేద్దాం. ఇక్కడ ఈ లాస్ట్ క్లాత్ కూడా ఇలాగా ఫోల్డింగ్ చేసేస్తున్నామండి. ఇక దీన్ని ఇలా ఫోల్డ్ చేసేసి కుట్టేసేయాలండి. ఇలా బెల్ట్ వేసేసామండి. ఇంకా ఇటు సైడ్ నుంచి ఇట్లా కుట్టేసుకుంటూ మరలా ఈ సైడ్కి వచ్చేద్దామండి. ఇది ఫ్రంట్ సైడ్ అండి. అందుకు ఇటు సైడ్ మనము ఇక్కడ అడ్జస్ట్మెంట్ ఫోల్డింగ్ పెట్టుకుంటామండి. ఒక 9 ఇంచెస్ 4 ఇంచెస్ క్లాత్ తీసుకున్నామండి. దీన్ని ఇలా పెట్టేసి లోపల పక్క కుట్టు వేసేస్తున్నాము. ఇలా కుట్టేసి మరలా ఇలా వేసేయాలండి.
దీన్ని మనం 3 ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టుకున్నాం కదండి, ఆ 3 ఇంచెస్ వరకు ఇలా పెట్టేసి ఇక్కడ లోపల సైడు స్టిచ్ వేసేయాలి. ఇలా కుట్టేసుకున్న తర్వాత ఇలా ఫోల్డింగ్స్ పెట్టుకోవాలండి. ఈ చిన్న బిట్స్ తీసుకున్నామండి, ఇలా పెట్టేసి మనకి వెనక పక్క రింగ్స్ పెట్టుకునేదానికండి ఇలా మనం బెల్ట్ వేసుకునేదానికి లూప్స్ వేసుకునేసామండి. ఒక 3 పెట్టుకున్నామండి. బ్యాక్ సెంటర్లో ఒకటి, ఇక్కడ ఈ ఫ్రంట్లో వేసేసుకున్నామండి. ఇలా బ్యాక్ సైడ్కి తిప్పేసి ఇంకా ఇక్కడ నుంచి స్టిచ్ వేసేసుకోవాలండి కొస వరకు. ఇక్కడ ఒక సైడు స్టిచెస్ దగ్గర నుంచి అండి ఇలా పెట్టేసి ఇలాగా మడుచుకుంటూ స్టిచ్ చేసేయాలండి ఇటు పై సైడు. ఇది బాటము కుట్లండి. ఈ బెల్ట్ వేసుకునేదానికండి ఒక 3 ఇంచెస్ క్లాత్ తీసుకున్నాను. విడ్త్ ఇది లెంత్ అయితే దాదాపు ఒక 50 ఇంచెస్ వరకు ఉందండి. మనకి నడుమే 30 ఇంచెస్ ఉంది కాబట్టి ముందు పక్క నాటు వేసుకునేదానికి మన ఎటు తిరిగి మనకి క్లాత్ కావాలండి. దానికోసము 50 ఇంచెస్ తీసుకున్నాను. ఒక సైడు ఇలా కట్ చేసుకున్నామండి. ఇంకా ఇక్కడ రఫ్ చేసేసి ఇలా వచ్చేసి మొత్తం స్టిచ్ చేసేసి ఇక దీన్ని తిప్పేసుకోవాలి. మనము ఇక్కడ ఫోల్డ్ చేసిన సైడ్ నుంచి ఇలా కుట్టు వేసుకుంటూ వచ్చేయాలండి మొత్తము. ఇక్కడ ఈ లాస్ట్కి వచ్చేటప్పటికి దీన్ని ఇలాగే అదే షేప్లో ఇలా ఫోల్డ్ చేసేసి పైన కుట్టు వేయాలండి. ఇలా వస్తుంది. దీనికి పైన కుట్టు వేసేసి మళ్ళీ ఇంకో కుట్టు వేసేయాలండి ఈ సైడ్ నుంచి. ఇంకా దీనిలో నుంచి ఇలా వచ్చేస్తే ఇలా రిబ్బన్ వేసేయచ్చండి. ఇలా వస్తుందండి బవ్వు. ఇక స్కర్ట్ అయితే ఇలా బ్యాక్ సైడు వచ్చేసింది. ఫ్రంట్ సైడ్ అయితే అప్ ఉందండి. ఇదంతా బ్యాక్ సైడు లో ఉంది. హై ఎండ్లో స్కర్ట్ మనకి తయారైపోయిందండి. స్కర్ట్కి కూడా ఇలా బెల్ట్ వేసామండి సెంటర్కి. దీనికైతే క్యాన్వాస్ పెట్టి నడుము బెల్ట్ వేసాము. ఇలా మనకి పూర్తి స్కర్టు తయారైపోయిందండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ హిట్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన వీడియోస్ 125 అబవ్ ఉన్నాయండి, వాచ్ చేయండి. థ్యాంక్ యూ.